ఆ యొక్క మహిమను మనం పొందలేకపోతున్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయమందు ఈ యొక్క మాటలు మీకు వినిపింపజేస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా చెప్తా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడట. లోకం అంటే తన సృష్టిలో ప్రతి ఒక్కటి ఉన్నది. ప్రతి జీవి జీవిస్తూ ఉన్నది, ప్రతి చెట్టు ఉంటా ఉన్నది జీవం కలిగి. అయితే దానికి దేవుడు చెప్పడం లేదు, కానీ ఏమని చెప్తా ఉన్నాడంటే దేవుడు లోకం అంటే కేవలం మానవులని పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే లోకం అంటే మనుషులను ఎంతో ప్రేమించిన వాడుగా ఉంటా ఉన్నాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెనని చెప్తా వచ్చింది బైబిల్. పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని చెప్తా వచ్చిండు దేవుడు. ఏమని చెప్తా వచ్చిండు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయం పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. ఏమని? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినంట. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మనం పాపంలోనే జీవిస్తున్న సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనము ఆ పాపంలోని జీవించకుండా ఉండాలని, ఎందుకంటే దేవుడు తన స్వహస్తాలతో నిర్మించిన మానవులం కనుక